దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమము, మీరును క్షేమమని తలంచుచున్నాను, ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపలో పరిచర్యలో విరామం లేకుండా వాడబడుచున్నందున కొద్ది దినములు యుద్ధకు రాలేకపోతున్నాను. మరి ఒక తరుణాన్ని ప్రభు వారు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన విధానంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. డ్రా మీ ఆఫ్టర్ యూ, లెట్ us రన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతమైన దేవా మీకు స్తోత్రములు తండ్రి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ఘనదేవా స్తోత్రములు. దేవా మీ పరిచర్యలో విరామం లేకుండా వాడుకుంటూ తండ్రి అయా ఇంతవరకు కాచి కాపాడి ప్రియబిడ్డలతో మరి ఒకసారి ప్రభువా ఈ విధంగా తండ్రి అయా వాక్యము చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా అయా మీరు భూలోకానికి మనుష్య కుమారుడుగా వచ్చి ఉన్నారు. వెదకి రక్షించడానికి ప్రభా ప్రతి బిడ్డను ప్రభువా మీరు పరీక్షించుచున్న విధానం బట్టి స్తోత్రములు తండ్రి. శిలువ చరణం నన్ను మరుగు చేసుకొని జీవపు వాక్కుతో నాతో మాతో మాట్లాడండి. స్పీక్ టు us Lord Jesus at this time. Oh Lord Jesus, open each and every one hearts, O Lord Father. Help them Lord to be rejoice in their hearts, O Lord. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. గొప్ప దేవా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రములు చెల్లిస్తూ మీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి అయా మీ కృపతో ప్రభా మీ వాక్కును అందించి అయా ప్రియ బిడ్డలకు అవసరమైన మాటను అందించమని యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనంలో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఇక్కడ గమనించినట్లయితే డ్రా మీ ఆఫ్టర్ యూ, లెట్ us రన్. ఈ యొక్క లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములు. 66 పుస్తకములలో ఆదికాండము నుండి పరమగీతము వరకు 22 పుస్తకాలు. యెషయా గ్రంథము నుండి అపోస్తల కార్యముల వరకు 22 పుస్తకములు. రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు 22 పుస్తకములు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములలో 22వ పుస్తకమైన పరమగీతము పర సంబంధమైన గీతము. ఇట్ ఈస్ ఎ హెవెన్లీ లవ్ లెటర్. వీ హ్యావ్ టు రీడ్ దిస్ విత్ గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థనా సహాయంతో దీనిని చదివితేనే గనక ఇది మనకు క్షుణ్ణంగా అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను అన్న మాట ఇక్కడ గమనించినట్టయితే సింగ్యులర్ వర్డ్. నన్ను ఆకర్షించుము, నన్ను. అయితే ఆకర్షణీయుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందవాలని అనుగ్రహించాడు. అంటే నశించిపోయినది ఎవరు కూడా మీ భూలోకంలో పాపంలో శాపంలో నశించిపోవట ప్రభు వారికి ఇష్టం లేదు. సో హీ కేమ్ టు దిస్ వరల్డ్ బికాజ్ హీ లవ్డ్ us in order to save each and every sinner, each and every one. అదేవిధంగా నన్ను ఆకర్షించుము. ఆకర్షణీయుడు అయిన ప్రభు అయిన యేసయ్య కొండ మీద ఎక్కి ప్రసంగం చేస్తున్నప్పుడు కొండ మీదకి సమూహాలుగా ఎంతోమంది తండోపతండలుగా వెళ్ళి ఉన్నారు. మరి అదేవిధంగా నదీ తీరం దగ్గర ఉండి ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు ప్రజలు. ఇంకను అరణ్యంలో ఉండి ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు అంటే గుంపులు 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 గుంపులుగా. ఆ రోజుల్లో ఎటువంటి పబ్లిసిటీ లేదు, క్యాన్వాస్ లేదు, పాంప్లెట్స్ లేవు, ఎటువంటి పోస్టర్స్ లేవు, ఎటువంటి సౌండ్ సిస్టమ్ లేదు. అయినా కూడా ఆకర్షణీయుడైన ప్రభు అయిన యేసయ్య ఎక్కడున్నారు అంటే అక్కడికి ప్రజలు తరలి వెళ్ళి ఆయన యొక్క ప్రసంగములు గంటల తరబడి రోజుల తరబడి వినేవారు. బికాజ్ ఆయన ఆకర్షణీయుడైన ప్రభు అయిన యేసయ్య. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఆ విధంగానే మనం గమనించినట్లయితే నన్ను అన్న మాట అది సింగ్యులర్ వర్డ్.
మరి నన్ను ఆకర్షించుము. నేను దేవుని రక్తంలో కడగబడ్డాను, దేవుని యొక్క బిడ్డగా ముద్రింపబడ్డాను, దేవుని యొక్క రక్తంలో కడుగబడి దేవుని బిడ్డగా ముద్రింపబడ్డ నేను దేవుని యొక్క మాటలకు ఆకర్షింపబడి దేవుని బిడ్డగా ఎదుగుచున్నానని చెప్పుకొనుచున్నాను. నేను దేవుని సన్నిధిలో మరి నా యొక్క భర్త, నా బిడ్డలు ఎలా ఉన్నారు అని మనము పరిశీలించుకోవాలి. నిజంగా కుటుంబాల్లో ఎన్నో రకాల విభేదాలు, ఎన్నో రకాల విచారాలు, ఎన్నో రకాల శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. నెమ్మది లేదు, శాంతి లేదు. దెర్ ఈజ్ నో పీస్, జాయ్ ఇన్ ఫ్యామిలీస్ మిస్ బికాస్ దే ఆర్ నాట్ బిల్ట్ బై గాడ్ ఆల్ మైటీ జీసస్. ఎందుకంటే దేవుని ద్వారా కుటుంబం కట్టబడట్లేదు. ఆ ఒకరు దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మలో నడిపింపబడుతూ దేవుని యొక్క మాటలకు చెవియకి దేవునికి ఇష్టలుగా జీవించుచున్నవారు ఒకరైతే, లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ లోకానుసారంగా జీవిస్తున్న వారు కుటుంబంలో ఉంటున్నారు. కాబట్టి ఎటువంటి నెమ్మది, ఎటువంటి శాంతి, ఎటువంటి సమాధానం లేకుండా కుటుంబాలు కలవరముతో నిండిపోయి ఉన్నాయి. ఈ దినమున ఎవరిని పలకరించినా బహు దుఃఖాక్రాంతులై, పాస్టర్ గారు మా కుమారుడు కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. హీ నెవర్ లిసన్ టు మై వాయిస్, హీ నెవర్ ఒబే టు మై ఇన్స్ట్రక్షన్స్, ఆల్వేస్ ఈజ్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, గోయింగ్ వరల్డ్లీ secular places like that. Many of the parents used to tell us. మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, ఈ దినమున నీవు నిస్సహాయతలో, నిరుత్సాహములో, ఎంతో వేదనతో, అశాంతి, అసమాధానంతో జీవిస్తున్నావు అంటే నీ కుటుంబము ఆత్మీయంగా కట్టబడాలి. దేవుని ప్రేమకు, కల్వరి ప్రేమకు, దేవుని యొక్క పునరుద్ధార శక్తికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన యొక్క ఆత్మ వరాలతో, ఫలాలతో నింపి బలపరచాలని నిత్యము వేడుకునే వారంగా ఉండాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ ద థింగ్. మనము దేవుని రక్తంలో కడగబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం. నేను దేవుని యొక్క మాటలకు ఆకర్షణీయురాలయ్యాను, ఆకర్షితుడయ్యాను అని చెప్పుకొనుచున్న నేను మన జీవితంలో మన కుటుంబం ఎలా ఉంది? వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ ఎట్ దిస్ టైం. మనము పరిశీలన చేసుకొని మన కుటుంబంలో సర్వ సమృద్ధిలోకి, సర్వ సత్యములోకి, సర్వము కుటుంబం అంతా నెమ్మది, ఆనందంలోకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఒక్కరు మాత్రమే, ఇద్దరు మాత్రమే ఆ కుటుంబంలో రక్షింపబడిన వారు ఉంటున్నారు. మిగతా వారు దేవునికి అవిధేయులుగా, దేవునికి, కుటుంబానికి విరోధులుగా జీవిస్తున్నారు. అందుకని లేఖన భాగంలో సాంగ్ ఆఫ్ సలోమన్ అనేటిది పర సంబంధమైన గీతము మనము గమనించినట్లయితే, ఆకర్షింపబడిన నేను మరి నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మరి ఆకర్షణీయుడైన యేసయ్య కల్వరి ప్రేమను మనము చెప్పేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. వాక్యం విన్న మీ యొక్క హృదయాలు ఈ మాట ద్వారా బలపరచబడి మీరు కూడా అటువంటి కార్య సాధన చేయుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్. నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఎస్ లార్డ్ జీసస్, హెల్ప్ us లార్డ్ టు డ్రా క్లోజర్ అంటు యూ మాస్టర్, సో దట్ లెట్ us run all the family members at first, O Lord Father. ఓ దేవా, తండ్రి, కుటుంబాల్లో నెమ్మది, సమాధానం లేదు అంటే ఆయా అందరూ కూడా మీ రక్తంలో కడగబడిన వారిగా, ఆయా ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుచున్న రీతిగా ఉంటున్నాగా, ఆయా నెమ్మది, సమాధానం లేక దుఃఖముతో ప్రభా, ఆయా ఎటువంటి ఆనందం లేకుండా నిరుత్సాహంతో, నిస్సహాయతో, ఆయా నరకమును అనుభవిస్తున్న కుటుంబాలను ఈ క్షణమే దర్శించండి. మా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిస్తున్నందుకు మీ నామమున కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును, సర్వలోక పరిశుద్ధులకును, నశించిపోతున్న ఆత్మలకును, తొలకరి వార కార్యక్రమములను వీక్షించున్న ప్రియ బిడ్డలకు, ప్రోత్సహించుచున్న బిడ్డలకును సదాకాలము తోడయుండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మా కొరకు, మా పరిచర్యల కొరకు, కుటుంబం కొరకు, మా యొక్క సెయింట్ జోసెఫ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్ కొరకు ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.